నేను కుక్కను అనుకున్నావా? బిస్కెట్లు ఇప్పిస్తాంటారు. ఓ సారీ, నువ్వు కోతివి కదా. నీ కోతి, నువ్వే కోతివి. హాయ్ అండి, నా పేరు మధుబాబు. నా పేరు డోనా. డోనా చాలా బాగుంది. ఇప్పుడు నేను ఒక సినిమా కథ చెప్తాను, దానికి పేరు మంచి పెట్టినావు అనుకో, నీకు బిస్కెట్లు ఇప్పిస్తావు. ఓ నీ ముక్కలో తొక్కో. ఏమైంది? నేను కుక్కను అనుకున్నావా? బిస్కెట్లు ఇప్పిస్తాంటారు. ఓ సారీ, నువ్వు కోతివి కదా. నీ కోతి, నువ్వే కోతివి. సరే సార్, మీకు కథ చెప్తే మీకు మంచిగా అరటి పండ్లు ఇప్పిస్తాం. నిప్పిస్తూ 2 ఇప్పియాలనా? కంజూస్. పోనీ 3. నీవు ఇచ్చి కంజూస్. పోనీ ఒక 1/2 డజన్. పనికి అలా కాదు, పని ఎన్ని ఇప్పియాలి? ఓ 2 డజన్లు ఇప్పియావా? 2 డజన్లా? 5 డజన్లు ఇప్పిస్తావా? వద్దులే, 2 డజన్లే చాలు. గాని ఇప్పుడు సినిమా కథ ఏంటంటే, ఒక 25 ఏళ్ళ అమ్మాయి ఉంటది. హలో, మళ్ళీ ఏమైంది? 25 ఏళ్ళ అమ్మాయి ఉంటే అమ్మాయి అన్నారు, ఆంటీ అంటారు. హలో, ఆ అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదు. అలాగైతే ఓకే. 25 ఏళ్ళ అమ్మాయి ఉంటది. ఆ అమ్మాయికి బరువు బాధ్యతలు బాగా ఉంటాయి. అంటే చాలా బరువు ఉంటుందా? 150 కిలోలు, 200 కిలోలు. హలో, బరువు బాధ్యతలు అంటే 150-200 కిలోలు. అమ్మాయి లావుగా ఉంటదని కాదు. ఇంటి బాధ్యతలు చిన్న ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్న చనిపోతారు, అవన్నీ మొత్తం ఆ అమ్మాయి ఇల్లుని నడిపించాల్సి ఉంటుంది. ఆ అమ్మాయికి 2 చెల్లెండ్లు ఉంటారు. అయ్యో, ఏజ్ ఎంత? అంటే ఈ అమ్మాయి 25 కాబట్టి ఒక అమ్మాయికి 23 ఉంటది, ఒక అమ్మాయికి 21 ఉంటది. అయ్యో బావగారు. బావగారా? అదేంది ఇందాక సారనా? అలా కాదు, ఆ అమ్మాయికి 2 చెల్లెళ్ళు ఉంటారు అన్నావు కదా, అందుకని. అమ్మాయికి 2 చెల్లెళ్ళు ఉంటే నన్ను బావ ఎందుకంటారు? అంటే నీకు కూడా చెల్లెళ్ళు అంటావు కదా, అందరు నా చెల్లెళ్ళు అంటావు కదా, అందుకని. సరే, వాళ్ళు నా చెల్లెళ్ళే కానీ నువ్వు ఇలాంటి వరుసలు కలిపి చేయకు. ఇది కేవలం మనం సినిమా చేస్తున్నాము. ఆ అమ్మాయికి 25 ఏళ్ళు ఉంటాయి కదా. వీళ్ళు ఏంటంటే, ఆ అమ్మాయికి పెద్ద చెల్లెలకు మంచి సంబంధం వస్తుంది. కట్నం వద్దు కానీ పెళ్లి ఘనంగా చేయమంటారు. అంటే ఆ అబ్బాయికి మ్యాటర్ లేదా? మ్యాటర్ ఉండడం కాదు, ఆ అమ్మాయి వీళ్ళ చెల్లెలు ఆ అబ్బాయి ఇద్దరు ప్రేమించుకుంటారు. మళ్ళీ ఎందుకు వచ్చిన గొడవ, పెళ్లి చేసేసి అయిపోతుంది కదా, ఇవాళ రేపు ఎవరెవరు సరిగా ఇంటలేరు కదా అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్న కాంప్రమైజ్ అయ్యి పెళ్లి చేయమని చెప్తారు. కాకపోతే ఘనంగా చేయమంటారు. ఓ అంతే కదా, చేసి పడేయచ్చు. చేసి పడేయాలని చెప్పి ఈ పెద్ద అమ్మాయి కూడా ఉంటుంది హీరోయిన్ కి. కానీ వాళ్ళ పరిస్థితి ఏంటంటే, 3 నెలల నుంచి ఇంటికి కిరాయి కట్టలేని పరిస్థితి. అయ్యో, అంత అందమైన అమ్మాయికి ఎన్ని కష్టాలు పెట్టావా? నీ ముక్కులు అర్థకో. అట్లా కాదు, కష్టాలు పెట్టకు, మంచి డబ్బు ఉన్నది. అది కాదు, ఈ కథ ఒక స్టోరీ అట్లా వెళ్తుంది. అయితే వీళ్ళకు అనుకోకుండా ఒక నిధి గురించి తెలుస్తుంది. ఆ నిధి ఏంటంటే తెచ్చుకుందామని వెళ్తారు. అవునా, ఇంతేనా? సింపుల్ గానా? సింపుల్ గా అంటే ఇందులో కామెడీ, హర్రారు చాలా ఉంటాయి. స్క్రీన్ ప్లే బాగుంటది, అంత అద్భుతంగా ఉంటది, ఆకర్షించే. అది నువ్వు చెప్పకూడదు, వేరే వాళ్ళు మేము చెప్పాలి చూసాక. సరే, ముందైతే నేను చెప్పాలి కదా, ఆ తర్వాత కదా మీరు చూసి షూటింగ్ చేసినాక సినిమా రిలీజ్ చేసినాక చూసి చెప్పేది. సరే కానీ ఇంకా చెప్పు. అయితే ఈ సినిమాకి ఏం పేరు పెడితే బాగుంటది? ఈ సినిమా పేరా? ఈ సినిమాకి ఏ పేరు పెడితే బాగుంటది? ఈ సినిమా పేరు హీరో హీరో అందమైన అమ్మాయి, ఇంకా అందమైన 2 చెల్లెళ్ళు. అది సినిమా పేరా? అవునయ్యా. అలా సినిమా పేరు పెట్టారు. ఇంకా స్వీట్ అండ్ సాడ్ పెట్టాలి. కావాలంటే కింద ఆడియన్స్ అడుగుదాం.
మీకు నచ్చిన సినిమా పేరు పెట్టండి, కింద కామెంట్ బాక్స్ లో పెట్టండి.